టమాటా ముక్కలు ఎండబెట్టి నిల్వ చేసుకుని నిల్వ పచ్చడి చూద్దామండి. చాలా డీటెయిల్స్గా కొలతలతో సహా చెప్తాను, నోట్ చేసుకోండి. ఇది మనకి ఈజీగా ఉంచుకోవాలి కానీ 6 నెలల నుంచి 1 year వరకు చక్కగా ఉంటుంది, నిల్వ ఉంచుకోవాలి. కానీ అసలు తడి తగలకుండా ఎక్కడ స్టోర్ చేసుకుంటే. సో తోటకెళ్ళి టమాటో తోటలో మంచి కాయలు చూసి సెలెక్ట్ చేసుకున్నాను. రైతు బజార్లో ఉంటాయి, అన్నీ తొక్కేసి ఉంటాయి కదా. ఇక్కడైతే మొత్తం చక్కగా పండిపోకుండా కొంచెం దోరగా ఉన్న కాయలను సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, అందుకని ఆ దోరకాయలు సెలెక్ట్ చేసుకుని ఒక 5 kgs తీసుకున్నానండి. అవి నీట్గా క్లీన్ చేస్తాము, కొంచెం కెమికల్స్ ఏమి లేకుండా ఉప్పు నీళ్ళల్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం వాటన్నిటిని వైట్ క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నాం, తడి లేకుండా. టెర్రస్ మీద తీసుకొచ్చి ఒక 1/2 hour ఎండలో ఆరబెట్టాను, ఇంకా ఏమన్నా చెమ్ముంటే పోతుందని. సో అట్లన్నిటిని వాటి బొడ్డు తీసేసి, సారీ దాన్ని బొడ్డు అంటారు అనుకుంటా, ఆ ముచ్చిగా తీసేసి కాయలన్నీ ఒక్కొక్కదాన్ని ఒక కాయని 6 to 8 pieces కట్ చేశాను. పెద్ద కాయలు అయితే కొంచెం ఎక్కువ పీసెస్ వస్తాయి అనుకుంటా. మొత్తం 5 kgs ఎగ్జాక్ట్గా ఒక టిన్ అయిందండి. మన ఇళ్ళల్లో మినపప్పు అవి దాచుకుంటాం కదా, పెద్ద టిన్స్. సో ఆ టిన్కి వచ్చినాయి. దీనికి మనం కళ్ళుప్పే వాడాలి, సాల్ట్ వాడద్దు. 5 kgs కదా, 1 kg కళ్ళుప్పు సరిపోతుంది. అలా మొత్తం కలిపేలాగా ఒకేసారి డబ్బాలో వేసి పైకి కింద మిక్స్ చేయకుండా కొంచెం కొంచెం 1 kg బేసిన్లో వేసుకుని మిక్స్ చేసుకొని సాల్ట్ కలిపి, కొంచెం వీలైతే పసుపు ఒక 50 to 100 grams కూడా కలపండి. కానీ ఎక్కువ వేయద్దు, మనకి పచ్చడి రెడ్డిష్ కలర్లో కనిపించదు దానివల్ల. అంతే. 3 రోజులు మ్యారినేట్ అయిన తర్వాత అవన్నీ దానిలో నుంచి గట్టిగా పిండి టమాటో పీసెస్ అన్నీ సెపరేట్ చేసేయండి. ఈ 3 days ఏం చేస్తారంటే, మనం డబ్బాని పైకి కిందకి ఎగరేయడం వల్ల అవి ముక్కలు మిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. మంచి ఎండలో 3 days ఆరబెట్టేయండి. వాటిని మొత్తం గలగలలాడిపోయినట్లుగా ఎండిపోతాయండి. సో దీనికి ఉప్పు 1 kg చెప్పాను కదా, అలాగే చింతపండు కూడా 1 kg పడుతుంది. దాన్ని మొత్తం గింజలు, సీడ్స్ అన్నీ ఏ ఉన్నాయో తీసేసి నీట్గా వాటిలో పీచు వస్తుంది కదా, అది కూడా క్లీన్ చేసేసి ఎండబెట్టుకోండి దీంతో పాటుగా. ఇవి 3 రోజులు ఎండబెడతాం కదా. 3rd day ఇంకా మనం నెక్స్ట్ డే మార్నింగ్ పచ్చడి చేసుకుంటున్నామనగా ఈ చింతపండు ఆ వాటర్లో నానబెట్టేసి, వాటర్లో నానబెట్టాలి అనమాట. డ్రై అయిన చింతపండు కదా. చూడండి, మొన్న వరదల తర్వాత మా ఊరు ఎలా ఉందో, ఇంకా అసలు ఒక్క పంట కూడా స్టార్ట్ అవ్వలేదు. చుట్టూరు కొండలు, ఎటు చూసినా పచ్చడి చేలతో కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత కళావిహీనంగా ఉందో. జస్ట్ ఎక్కడో పల్లెటూరు అనుకున్నారు, విజయవాడకి 8 kilometers ఆఫ్ డిస్టెన్స్లో ఉంది అంతే, సిటీ అవుట్స్కట్స్ అనమాట. ఓకే, ఇలా 3 రోజులు టమాటో పీసెస్ అన్నీ ఎండబెట్టేసుకుని మళ్ళీ సాయంత్రం తీసేసి జస్ట్ ఒక ఓపెన్గానే ఉంచుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాల్సిన నెసిటీ లేదు. కొంచెం ఒక క్లాత్ క్యాప్ వేసి ఉంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎండబెట్టుకోవడం. అలాగే 3 days ప్రొసీజర్ ఇవి. 3వ రోజుకి చక్కగా పీసెస్ అన్నీ గలగలలాడిపోతున్నట్లుగా సౌండ్ వస్తూ ఉంటాయి. అంతే, ఈ 3 రోజులు అలా ఎండబెట్టేయడమే. డ్రైన్ చేసిన వాటర్ని మాత్రం పారేయకండి దయచేసి. సో అది మనకి రుబ్బుకునేటప్పుడు ఆ వాటర్ చాలా అవసరం, ఆ టమాటో జ్యూస్. నెక్స్ట్ ఇప్పుడు ఇవి కేజీ పచ్చికారం చెప్పాను, పచ్చికారం కదా. దీనికి 1 kg పచ్చికారంకి ఒక 50 grams మెంతులు, ఒక 100 grams ఆవాలు, ఇవి కూడా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి. వాటిని మిక్స్ చేసేస్తే పౌడర్ అవుతాయి. కారం మీరు బయట తీసుకున్న పచ్చికారం ఓకే, లేదంటే మీరు ప్రిపేర్ చేసుకుని ఎండుమిర్చితో అదైనా సరే ఓకే, కానీ పచ్చికారం వాడాలి. నేను 3 mangoes కారం తీసుకున్నాను. ఇంకోండి, 3వ రోజు అయిపోయిన తర్వాత 4th day మార్నింగ్ మొత్తం నేను గ్రైండర్ వేసాను. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి.
అవి గ్రైండర్ వేస్తే ఏమవుతుందంటే ఆ చింతపండు తొక్కలు టమాటా తొక్కలు రెండు వీటి కింద రాళ్ళ కింద మనకి అతుక్కుపోతూ ఉండి ఆ స్టోన్స్ తిరగవు. అందుకని ముందు టమాటా ముక్కలన్నిటిని మిక్సీ వేసేయండి. కొంచెం మరీ ఫైన్గా కాదు కానీ పౌడర్లాగా అవుతాయి, కచ్చపచ్చి పౌడర్లాగా అవుతాయి. దాన్ని చింతపండుని కూడా కొంచెం మిక్సీలో పేస్ట్లా చేసుకుని దాన్ని కలిపి గ్రైండర్ వేసుకుంటే ఇలా మనకి పికిల్ చాలా సాఫ్ట్గా వస్తుంది. లేకపోతే ముక్కలు తగులుతూ కచ్చపచ్చిగా ఉంటుందన్నమాట. అంతే. అది మనం గ్రైండర్ వేసుకున్న తర్వాత మీ ఇష్టం, మొత్తం అంతా ఒకేసారి తాలింపు పెట్టుకున్నా లేదా మనం యూస్ చేసుకున్నప్పుడు వాడే విధంగా తాలింపు పెట్టుకున్నా సరిపోతుంది. వెల్లుల్లి కూడా ఒక పూట కొంచెం వాటర్ పోయేలాగా ఆరబెట్టాను నేను. తాలింపు ప్రొసీజర్ తెలిసిందే కదా. పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోండి. ఇష్టమైన వాళ్ళు చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు. అంతే, మన టమాటా పికిల్ రెడీ అయిపోయింది. ఒక 2-3 ఇయర్స్ నుంచి పట్టట్లేదండి. నేను గోంగూర పచ్చడి పట్టాను కానీ లాస్ట్ ఇయర్ ఉసిరికాయ పట్టాను కానీ టమాటో పట్టలేదు. ఇయర్ స్టార్ట్ అవ్వడంతో తీసుకున్నాను. యాక్చువల్ మార్చి నుంచి స్టార్ట్ చేస్తా అంటారు కానీ నాకు ఆ చేంజ్ చూడగానే టమాటాలో మొన్న సండే అలా నన్ను లాక్కెళ్ళిపోయింది అనమాట లోపలికి, చేను లోపలికి. ఫ్రెష్గా ఉన్నాయి కదా, నేను విడిగా ఇంట్లో కూడా తీసుకున్నాను. సో టమాటా పికిల్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.